ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరువబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాని వాడవనియు నీకు పేరు పెట్టబడును. ఎక్కడైతే హెచ్చరిక ఉన్నదో, హెచ్చరిస్తున్నారో ప్రేమ దాగి ఉన్నదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు మన పట్ల ప్రేమ కలిగిన వాడు కాబట్టి ప్రతినిత్యం కూడా, ప్రతిరోజు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మన జీవితంలో హెచ్చరిస్తున్న వారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నవారు, మనకు ఆత్మీయులు. దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే, మీరు నామకార్థంగా చేస్తున్న ప్రార్థన ఉపవాసాలు కాదు, దుర్మార్గంగా కట్టిన కట్టలను విప్పండి, కాడని తీయండి, బాధింపబడిన వారిని విడిపింపండి, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రం లేని వారికి వస్త్రం లేయండి, దిక్కుమాలిన వారిని ఇంటిని చేర్చుకొనండి. జాలి దయ మన వలె మన సహోదరుని ప్రేమించమని ఈ వాక్యం చెప్తుంది. ఇంత మాత్రం చేసిన ఎడ్ల దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వాదములు దాగి ఉన్నాయి. ఎన్నో దినముల నుంచి నీ ఆత్మీయంగా నీవు ఎండిపోయి లేదా దూరంగా పాడైపోయిన స్థలములాగా ఉన్నప్పుడు నిన్ను బాగు చేయవాడు ఆత్మీయంగా నిన్ను చిగురింప చేసి మరి నైతిక విలువలు, కుటుంబ విలువలు కూడా సరవుతాయని చెప్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. పాపము, అన్యాయం ద్వారా దేవునికి మనము దూరం చేయబడుతున్నాం. ఇది సరిచేసి దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా తన హక్కుని చేర్చుకుంటాడు. పాడైపోయిన పునాదులు కూడా సరిచేస్తానంటున్నాడు. మన పునాదులు మన కుటుంబాల్లో ఉన్న పిల్లలను పోలి ఉన్నది. ఎక్కడైతే పిల్లలకి మనం ఏ విలువలైతే అందిస్తామో ఆ విలువలు నెక్స్ట్ జనరేషన్కి తెలియపరచబడతాయి. నీ పిల్లలు కూడా సరి అయిన విధంగా పోషించబడతారు, నీతి న్యాయములతో వర్ధిల్లుతాడు. ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి. మరియు నీ త్రోవలన్నీ స్థిరపరచబడతాయి. దేవునికి మనకి ఏదైతే పాపం ద్వారా దూరం ఏర్పరచబడిందో, విరక్కొట్టబడిందో అటువంటి ప్రదేశాలన్నీ బాగుపడతాయని, అటువంటి గొప్ప ఆత్మీయకరమైన అలానే మన భౌతికపరమైన సంబంధాలన్నీ బాగుపరచడానికి దేవుడు తన మహాదయగల కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీకు లోబడుతున్నాం ప్రభా. ఎంతో కాలం నుంచి పాడైపోయిన స్థలం బాగు చేస్తానన్నావు, పునాదులను సరిచేస్తానను, దేశంలో ఉన్న త్రోవలను ధారాళం చేస్తున్నాము నేను. ఆ విధంగా మా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించుకొని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.